స్టార్ట్ చేయండి మేడం. ముందుగా శ్వాస మీద ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, మరి నాకు జ్ఞానాన్ని అందించిన నా గురువులైన బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మవిద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మగారికి నమస్కారం. మరి నాకు అవకాశాన్ని ఇచ్చిన తిరుచానూరు పిరమిడ్ సొసైటీ సభ్యులందరికీ, ప్రసన్న మేడంకి, ఎల్ఐ సార్కి ధన్యవాదాలు. మరి జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులకి నమస్కారం. మరి ఈరోజు నేను తటవర్తి రాఘవరావు సార్ చెప్పిన టాపిక్ సాహసం అనే టాపిక్ గురించి చెప్తున్నాను మాస్టర్స్. మరి ముఖ్యంగా మనం అందరం కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాకే మరి నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాం. మరి మనందరం కూడా అమలాత్మ నుంచి గాని పూర్ణాత్మ నుంచి గాని అంశలుగా విడిపడి మరి ఈ ఈ దేహంలో ప్రవేశించి జీవాత్మగా జీవుడిగా పిలువబడుతున్నాం. మరి ఆ పూర్ణాత్మ ఏం చేసింది అంటే మరి మనల్ని ఈ జీవుల్లో ప్రవేశపెట్టి మరి మనకు కూడా ఒక లక్ష్యాన్ని అనేది నిర్దేశించింది. అదేంటి అంటే మరి నువ్వు కూడా నాలాగా ఆ పూర్ణాత్మ అయ్యే స్థాయికి వచ్చేదాకా మరి ఈ జన్మలు తీసుకుంటూనే ఉండాలి అని. మరి మరి మనం ఆ విధంగా ఆ పూర్ణాత్మ అంశాత్మలమైన మనల్ని ఈ లక్ష్యాన్ని నిర్దేశించింది. మరి మనం ఈ విధంగా ఈ జన్మన్న చక్రంలో రావడం జరిగింది. మరి ఈ విధంగా మనం ఆ పూర్ణాత్మ స్థాయికి దాకా ఎదగాలి అంటే మరి మనకి పత్రిక గారు ఏమని చెప్పారు అంటే మరి 400 నుంచి 500 జన్మలు పడుతుంది అని. మరి ఈ 400 నుంచి 500 జన్మల్లో మరి మనం పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే మరి కొన్ని జన్మలు, ఒక సగం జన్మలు పురుష జన్మలు, ఒక సగం జన్మలు స్త్రీ జన్మలు తీసుకొని మరి మనం ఆ పురుష జన్మల్లో నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటూ మరి అదేవిధంగా స్త్రీ జన్మలో నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటూ మరి పూర్తిగా జ్ఞానాన్ని పొంది మరి మనం ఆ పూర్ణాత్మ స్థాయికి ఎదుగుతాం. అంటే మనం చెప్పుకునేది అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మరి స్త్రీ జన్మలో ముఖ్యంగా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. అవేంటి అంటే ప్రేమ, ఓర్పు, సహనము, మరి పవిత్రత, ఇంకొకటి త్యాగం. మరి అదే విధంగా ఇవి అంటే ఇంకా చాలా లక్షణాలు నేర్చుకుంటాం మనం, కానీ వాటిల్లో ఇవి ముఖ్యమైన లక్షణాలు. మరి అదే విధంగా పురుష జన్మలో మనం నేర్చుకునే లక్షణాలలో ముఖ్యమైనవి ఏంటి అంటే ధైర్యం, సాహసం, వీరత్వం, చొరవ, నిర్భయం. మరి ఇవన్నీ కూడా పురుష జన్మలో మనం నేర్చుకునే వాటిలో ముఖ్యమైన లక్షణాలు అని సార్ చెప్పారు. మరి మనం గమనిస్తే ఈ సాహసం అనే లక్షణం పురుష జన్మలో మనం నేర్చుకుంటాం. మరి మనం లోకంలో అందరూ కూడా ఏమని భావిస్తూ ఉంటామంటే ధ్యానంలోకి రాకముందు మరి ఆ స్త్రీ దేహం తీసుకుంటే నేను స్త్రీని అని, పురుష దేహంలో ఉంటే నేను పురుషుణ్ణని అనుకొని భావిస్తూ ఉంటారు. మరి ఇక్కడ మనకి అర్థమైంది మనం అందరం కూడా ఆ మనం అందరం కూడా ఆత్మలం. మనం అందరం కూడా ఈ స్త్రీ దేహాన్ని కానీ పురుష దేహాన్ని కానీ మరి ఈ పాఠాలు నేర్చుకోవడానికి తీసుకున్నాము అన్న విషయం మనకి అర్థమైంది. అంటే మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది నేను స్త్రీని కాదు, నేను పురుషుణ్ణి కాదు, నేను ఆత్మని అన్నది ఎప్పుడు ఎరుకలో ఉంచుకోవాలి. మరి అది మనకి సహజంగా మన లక్షణం లాగా అవ్వాలి. మరి ఇది మనకి సహజంగా ఎప్పుడు మనకు అది ఎరుకలో ఉన్నప్పుడు అది మనకి అలా జీవించగలిగినప్పుడు మనం ఎన్నో నేర్చుకుంటాం. మరి ఇవన్నీ కూడా స్త్రీ జన్మలో అయినా సరే పురుష జన్మలో అయినా సరే మనకి
ఈ పాఠాలు నేర్చుకోవడం వల్లనే ఆ లక్షణాలు ఉన్నటువంటి లక్షణాలు మనం నేర్చుకోవడం వల్ల మనకు అక్కడ జన్మలు కూడా తగ్గుతాయి. మరి మనం గమనిస్తే ఒక సినిమాలో చూసుకుంటే ఒక హీరో హీరోయిన్ ఆ భార్యాభర్తలుగా నటిస్తారు. ఆ నటిస్తున్నంత సేపు కూడా మనకి చూడటానికి భార్యాభర్తలుగా చూసే వాళ్ళకి అలా నటన అలా ఉంటుంది. కానీ మరి ఆ హీరో కానీ హీరోయిన్ కానీ వారి లోపల ఉద్దేశం ఎలా ఉంటుందంటే మరి హీరో ఈయన నిజంగా నా భర్త, ఈమె నిజంగా నా భార్య కాదు అన్న ఉద్దేశంతోనే ఉంటాడు. మరి ఆ హీరోయిన్ కూడా ఈయన నిజంగా నా భర్త కాదు అన్న ఉద్దేశంతోటే ఉంటుంది. అలాగే మరి మనం కూడా ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి నేను ఈ స్త్రీ దేహాన్ని తీసుకున్నాను, నేను ఈ పురుష దేహాన్ని తీసుకున్నాను అని అది ఎరుకతో ఉండాలి. మరి ఈ విధంగా మనం ఒక స్త్రీ జన్మలో మరి ఇప్పుడు మనం చెప్పుకున్న పురుష జన్మలో మనం చెప్పుకున్న ఈ సాహసం అనే లక్షణం మరి అది నేర్చుకున్నప్పుడు ఆ జన్మలో మనకి ఇంకా జన్మలు తగ్గుతాయి అక్కడ. మరి అదే కనుక మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఆ జన్మలో నేర్చుకోకపోతే మరి ఇంకా జన్మలు పెరుగుతాయి. మరి ఒక్క లక్షణం మనం నేర్చుకోవడానికే ఒక 20-30 జన్మలు తీసుకుంటే 20-30 జన్మలు పడితే మరి అక్కడ మనకి ఎన్ని జన్మలు పెరిగినట్టు మరి మనం అది గమనించాలి. మరి అదే కనుక ఆ ఒక్క లక్షణం నేర్చుకోవడానికే మనం ఆ జన్మలోనే నేర్చుకుంటే మరి మనకు 2-3 జన్మల్లోనే నేర్చుకుంటే మనకు అన్ని జన్మలు పట్టవు. మరి అందువల్ల మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది నేను స్త్రీని కాదు, నేను పురుషుణ్ణి కాదు, నేను ఆత్మని, నేను ఈ దేహంతో ఆ ఆ స్త్రీ గాని పురుషుడు గాని దేహంతో నేను ఈ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాను అని అదే అవగాహనలో ఉండాలి. మరి మనకు పత్రికారు ఏమని చెప్తారు అంటే మరి మాయల మరాఠీ సినిమాలో మాంత్రికుడు అంటే ఇక్కడ మనం పురుష జన్మల్లో ఇప్పుడు మనం తెలుసుకుంటున్న టాపిక్ పురుష జన్మల్లో నేర్చుకుంటున్న ఒక ముఖ్యమైన లక్షణం సాహసం గురించి చెప్పుకుంటున్నాం. మరి పత్రికారు దీని గురించి ఏమన్నారు అంటే ఆ మాయల మరాఠీ క్యారెక్టర్ లో ఆ మాంత్రికుడు ఏమంటాడు అంటే సాహసం చేయరా డెంబక, నీ కోరిక నెరవేరుతుంది అంటాడు. అంటే సాహసం చేస్తే నువ్వు అనుకున్నది కోరుకున్నది సాధించగలుగుతావని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పారు. మరి మరి మనం కూడా ఆ విధంగా ఈ దేహాన్ని తీసుకొని వచ్చాం. మరి ఆ విధంగా సాహసోపేతమైన జీవితం జీవించాలి. మరి మనం ముఖ్యంగా చూస్తుంటాం ఈ సాహసం అనగానే మనకి ముందు ఏం గుర్తొస్తుందంటే మరి ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం సాహసం అంటే ఎటువంటి కార్యాలు చేస్తే సాహసం అనుకుంటామంటే మరి ఆ కొండలు ఎక్కడం, ఇప్పుడు ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు. అది విన్నప్పుడు ఆ న్యూస్ లో విన్నప్పుడు మరి చూసినప్పుడు గాని అది ఎంత గొప్ప సాహసం చేశాడు ఆయన అని అనుకుంటాం. మరి కొంతమంది ఈ సముద్రంలో ఆ నీళ్ళడుకెళ్ళి అక్కడ ఎన్నో రకాల జీవులు ఉంటాయి. మరి వాటన్నిటినీ ఆ వీడియోలు తీసి మనకి ఛానల్స్ లో పెడతా ఉంటారు. మరి అదే విధంగా అలాంటివి చూసినప్పుడు కూడా మనకు మన ఆ నీళ్ళ లోపలికి వెళ్ళి ఆ సముద్రంలో అన్ని భయంకరమైన జీవుల మధ్య మరి వాళ్ళు అలా ఆ వీడియోలు తీసి ఇట్లా అందరికి చూసే విధంగా చేస్తున్నారంటే మరి వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది, ఎంత సాహసం అని అనుకుంటాం అప్పుడు. మరి కొంతమంది ఆ విమానాల్లో లేదంటే హెలికాప్టర్లోనో ఆ పారాషూట్ వేసుకొని కిందకు దూకుతారు ఆకాశంలో నుంచి. అంటే అలాంటివి కూడా ఇక్కడ ఉంటాయి. మరి అట్లా అది కూడా ఒక సాహసం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అది విన్నప్పుడు కూడా అనిపించింది. ఆ పారాషూట్ కట్టుకొని ఇట్లా కిందకి దూకినప్పుడు మరి అది ఓపెన్ చేసుకుంటారు కానీ మరి భయం ఉన్న వాళ్ళైతే అక్కడ ఆ భయానికే పోతారేమో అని అనుకునేదాన్ని. మరి ఆ విధంగా
ఆ పారాషూట్ అట్లా దూకడం కానీ, మరి కొంతమంది కీకారణ్యాల్లోకి వెళ్తారు. మనం యానిమల్ ప్లానెట్ కానీ డిస్కవరీ ఛానల్ కానీ చూస్తే మనకు అందులో నిజంగానే అసలు ఆ దట్టమైన అడవుల్లో మరి ఆ భయంకరమైన జీవుల మధ్య వాళ్ళు ఆ వీడియోలు తీసి మనకి ఆ ఛానల్స్ లో పబ్లిష్ చేస్తారు. మరి అవి చూసినప్పుడు కూడా నిజంగానే అసలు వీళ్ళకి ఎంత ధైర్యం, అసలు భయమే లేదు అని అనిపిస్తుంది. నేను అనుకునేదాన్ని అలా చూసినప్పుడు. మరి అదే విధంగా కొంతమంది ఏం చేస్తారంటే మరి ఆ ఎడారుల్లో పోయి మరి అక్కడ అటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ చేసే సాహసాలు వాళ్ళు అక్కడ చేస్తారు. మరి అదే విధంగా ఈ బైక్ రైడింగ్లు, కార్ రైడింగ్లు అవి కూడా మనకు చూస్తుంటాం. అవి అదైతే అట్లా అలాంటివి కూడా రకరకాల బైక్ రైడింగ్స్ చేస్తారు. అవి చూసినప్పుడు కూడా వీళ్ళంత సాహసం చేస్తున్నారు అనిపిస్తుంది. మరి విమానాలతో కూడా వాళ్ళు అయితే అసలు ఎట్లా ఆ గాల్లో ఎట్లా ఎట్లా కావంటే అలా ఒక 10 విమానాలు వచ్చి మరి అది వాళ్ళు ఆ కలర్స్ పెట్టి ఏదేదో అసలు ఎన్ని రకాలుగానో చేస్తుంటారు. ఆ వీడియోస్ చూసినప్పుడు కూడా వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అనిపిస్తుంది. మరి కొంతమంది మరి ఇప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఆ ఆ లోపల ఇరుక్కున్న వారు మరి బయటపడాలని చూస్తారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే ఆ మంటల్లో కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళని రక్షించి బయటికి తీసుకొస్తారు. మరి అది నిజంగా ఎంతో సాహసం అనుకుంటాం. మరి మనం గమనిస్తే అవన్నీ ధ్యానంలోకి రాకముందు అవే గొప్ప సాహసాలేమో అని అనిపించేది. కానీ మరి ఇప్పుడు ఏమని అర్థమైంది అంటే సార్ చెప్పాక మరి ఇవన్నీ కూడా రజోగుణంలో ఉన్నవారు చేసే పనులు. అంటే వారి ఆ వారి ఎలా ఉంటుందంటే వారికి మరి వాళ్ళు ఏంటంటే రికార్డులు బద్దలు కొట్టాలి అన్నట్లుగా ఉంటుంది వారికి. అందుకని మరి వాళ్ళు అటువంటి పనులు చేస్తారు. అప్పుడు సార్ చెప్పడం వల్ల నాకు ఆ విషయం అప్పుడు అర్థమైంది. మరి అదే విషయాలు ఇంతకు ముందు చూసినప్పుడు అవే గొప్ప సాహసాలని అనుకున్నాను. మరి సార్ చెప్పాక ఆహా అయితే ఈ రజోగుణంలో ఉన్నవారు ఇటువంటి పనులు చేస్తారు అని అప్పుడు అర్థమైంది. మరి మనం ఇక్కడ ఆ, తర్వాత మరి మనందరం కూడా ఈ భూమి మీదకి వచ్చింది ఒక మహత్తరమైన గొప్ప కార్యాలు చేయడానికి వచ్చాం మనం. మరి మనం కేవలం తినడం, నిద్రపోవడం, మరి మైదునం, పిల్లల్ని కనటం, మరి సంపాదించుకోవడం కోసం కాదు భూమి మీదకి వచ్చింది. మరి మనం ఈ సంపాదన కూడా మరి భుక్తి కూడా కావాలి ఈ శరీరాన్ని పోషించడానికి. మరి మన కనీస అవసరాలు తీరడానికి ఈ సంపాదన కూడా కావాలి కాబట్టి మరి మనం ఆ అవసరాల కోసం మరి ఆ ఉద్యోగమో వ్యాపారమో ధర్మపరంగా చేసుకోవచ్చు. మరి ఆ విధంగా ఉండాలి. అంతేకాని ఏదో హాయిగా జీవించడానికి హాయిగా మరి అంతా ఈ ధన సంపాదన బాగా చేసి మరి సుఖాలతో భోగాలతో ఉండటానికి కాదు మనం ఈ దేహం తీసుకుంది. మరి మనం అంతా కూడా ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి తీసుకున్నాం. ఇలాగా స్త్రీ గాని పురుషుడిగా గాని జన్మలు ఈ పాఠాలు నేర్చుకోవడానికి. మరి ఆ విధంగా మనం ఆ పాఠాలు నేర్చుకుంటేనే మనకు జన్మలు తగ్గుతాయి. మరి మనం ఎంతో కష్టపడాలి. మరి మనం మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్న వారి కోసం కూడా మనం నేర్చుకోవాలి, ఎన్నో నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నవి కూడా అందరికీ నేర్పించాలి. మరి మనం ఈ విధంగా ఎంతో కష్టపడాలి. మరి ఇంకా ఏంటంటే మరి మనకి ఉన్న దాంట్లో పక్కవారికి లోక కళ్యాణానికి ఇవ్వడం కూడా అది కూడా సాహసోపేతమైన పనే. మరి ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళకి ఒక లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు ఒక లక్షలు ఇచ్చినా ఒకటే, మరి లక్షలు ఉన్న వాళ్ళు ఒక వేలల్లో ఇచ్చినా ఒకటే. మరి నిజంగా సార్ ఏమన్నారంటే ఈ లక్షలు ఇచ్చిన వాళ్ళకంటే కూడా తక్కువ ఉన్న దాంట్లో ఇచ్చిన వాళ్ళు మరి వాళ్ళే ఇంకా ఎక్కువ ఫలం పొందుతారు అని చెప్పారు. మరి ఆ విధంగా మనకున్న దాంట్లో మనకి ఎంత ఉంటే అంత అందులోనే
మనం ఈ లోక కళ్యాణకరమైన పనులకి, సేవలకు ఉపయోగించాలి. అక్కడ అంతేగాని మనం వాళ్ళేదో లక్షల్లో ఇస్తున్నారు, లేతే వేలల్లో ఇస్తున్నారు, మనం వందల్లోనే ఇస్తున్నాం అనుకోవాల్సిన పని గూడా లేదు. మనకెంత ఉంది అందులో ఇవ్వడం అది ముఖ్యం. మరి అది గూడా ఒక గొప్ప సాహసం అని చెప్పారు సారు. మరి మన ఇంకా ఏం చేయాలి అంటే మరి ఈ సేవలు కూడా చేయాలి. ఈ సేవలతో పాటు మరి ఈ సేవల్లో కూడా ఇవి ఎప్పుడు చేస్తాం ముఖ్యంగా సాత్విక గుణంలోకొచ్చినప్పుడు ఇలా ఇటువంటి సేవలు చేస్తాం. మనకున్న దాంట్లో 10 మందికి ఇస్తాము. మరి ఈ సా ఈ సేవల్లో కూడా పరాకాష్ఠకి చేరిన స్థాయికి వెళ్ళినప్పుడు మరి అప్పుడు మన జీవితం గూడా మన కోసం జీవించం. మరి మనం లోక కళ్యాణం కోసమే జీవిస్తాము. మరి అందరూ మన సమయాన్ని కానీ, మన యొక్క ధనాన్ని కానీ, దేన్నైనా సరే పూర్తిగా లోక కళ్యాణం కోసమే ఉపయోగిస్తారు వాళ్ళు. మరి అటువంటి వారిలో మనం తెలిసిన మన మహాత్మా గాంధీ గురించి చెప్పుకుంటే, మరి ఆయన కోసం జీవించలేదు. మరి ఆయన దేశం కోసం జీవించారు. మరి అందుకే ఆ మహాత్మా అని ఆయనకి ఆ పేరు రావడం జరిగింది. మరి ఇంకా మనం మదర్ తెరీసా గురించి గూడా తెలుసుకుంటే, మరి ఆవిడ కూడా ఆ జీవితం మొత్తం గూడా ఆవిడ కోసం జీవించలేదు. మరి ఆవిడ ఎంత గొప్ప సేవ చేశారో. మరి అనాథ పిల్లల్ని చదివించడం, మరి అదే విధంగా బ కుష్టు రోగులకి సేవలు చేయడం. ఈ విధంగా మరి ఆవిడ ఎంతో గొప్ప సేవలందించారు ఆ జీవితం మొత్తం కూడా. మరి ఈ మనకిక్కడ అర్థమవుతుంది. అంటే ఈ సేవలో కూడా సాత్విక గుణంలోకొచ్చాక సేవ చేయడం మొదలవుతుంది. మరి అందులో కూడా పరాకాష్ఠ స్థాయికి చేరినప్పుడు మరి వాళ్ళు పూర్తిగా లోక కళ్యాణం కోసమే జీవిస్తారు అని ఆ మహాత్ముల జీవిత చరిత్రలు చూసినప్పుడు మనకు ఆ విషయం అర్థమవుతుంది. మరి మనం ఇంకా తెలుసుకోవాల్సిన అట్లాంటి మరి చూస్తున్నప్పుడు మరిప్పుడు మనం కూడా మరి అలాంటి వారి చరిత్రలు చూసినప్పుడు గాని, ఆ సినిమాల రూపంలో గాని, లేదంటే ఎక్కడన్నా చదివినా ఎంత గొప్పవారు వీళ్ళు, మరి వీళ్ళలాగా జీవిస్తే బావుండు అని అనుకుంటాం. మరి అలా అనుకుంటారు కొంతమంది. ఆ పిల్లలు అలా అనుకున్నప్పుడు మరి ఆ తల్లిదండ్రులు ఏమంటారంటే, "నీకెందుకు ఇలాంటివన్నీ నీకెందుకు? మరి ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు నీకేదన్నా హాని జరిగితే నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నీ భార్య పిల్లల్ని ఎవరు పోషిస్తారు? నీ ఉద్యోగమో, నీ వ్యాపారమో చేసుకొని మరి హాయిగా జీవించక మరి నీకెందుకు ఇలాంటి పనులు?" అని వాళ్ళని నిరుత్సాహపరుస్తారు. మరి పత్రి గారు ఏమని చెప్తారు అంటే, మనం మన పిల్లల్ని నిరుత్సాహపరచకూడదు అని చెప్తారు. మరిక్కడ మనం ఈ పిల్లల పెంపకం గురించి కూడా కొంచెం గమనిస్తే, మరి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి గూడా వారిని ఎంతో ధైర్యంగా పెంచాలి. మరి మనం గమనిస్తే ఇవి సహజంగా మనకి ఇప్పుడు గూడా చూస్తానే ఉంటాం. ఏంటంటే, మరి పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తే గనక, మరక్కడ బూచోడున్నాడు, ఆ పోలీసోళ్ళకి ఫోను జేయమంటావా? మరి ఆ చీకట్లోకెళ్తే మరి భయం అట్లాంటియన్నీ వాళ్ళకి నేర్పిస్తారు. అలా వాళ్ళెక్కువగా అల్లరి చేస్తున్నప్పుడు, మరి ఆ విధంగా చెప్పే కంటే గూడా, మరి ఏ చందమామనో చూపించటమో, లేదా ఏదో ఇంకొక రకంగా ఇంకొక కథ చెప్పో, లేదంటే వాళ్ళకేదో ఆ బొమ్మలతో ఆడిపించి, ఇంకొక రకంగా వాళ్ళని ఆ అల్లరి నుంచి డైవర్ట్ చేయొచ్చు. అంతేగాని ఇలాగా భయపెట్టే మాటలు వాళ్ళకి చెప్పకూడదు. నిజంగా మరి ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఇప్పుడు కూడా చూస్తున్నాను నేను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తుంటే పోలీసులకు ఫోను చేయమంటావా అంటారు. అనగానే వాళ్ళెమ్మటే అల్లరి ఆపేస్తారు. అంటే సార్ ఈ విషయం చెప్పకముందు అది గూడా అప్పుడు అర్థం కాలేదు. మరి నిజమే కదా! తల్లిదండ్రులు అంటే ఈ నార్మల్‌గా ఉన్న ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ఈ మాటలు మనకెలా ఉంటాయి అనేది అనిపిచ్చింది. ఇప్పుడు పక్కన అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు. మరి
ఆ పిల్లల్ని ఆ విధంగా మనం భయాన్ని నూరిపోయకూడదు. వాళ్ళని ధైర్యంగా పెంచాలి. మరి ఇంకా మరి వాళ్ళ ఏదన్నా ఒక స్విమ్మింగ్ చేస్తారన్న నదుల్లో అక్కడక్కడ స్విమ్మింగ్ చేస్తా అన్నా గానీ వారిని మనం ప్రోత్సహించాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రోత్సహించాలి. మరి వాళ్ళని ఆ చీకట్లో వెళ్తున్నా సరే భయపెట్టకూడదు. వాళ్ళకి వెళ్ళనివ్వాలి. మరి ఈ విధంగా వాళ్ళని ఆ చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఆ పిరికితనాన్ని, ఆ భయాన్ని మనం నూరిపోయకూడదు. మరి భయం ఉంటే వాళ్ళు ఎటువంటి సాహసోపేతమైన కార్యాలు చేయలేరు. ఆ భయం పోయినప్పుడే ధైర్యంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ధైర్యంగా ఉన్నప్పుడే మరి వాళ్ళు గొప్ప సాహస కార్యాలు చేస్తారు జీవితంలో. మరి ఈ విధంగా మనం ఆ పిల్లల విషయంలో గూడా మన యొక్క ఈ ప్రవర్తన అనేది గూడా మనం ఇట్లాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు అలా కాదు, ఇలా ఉండాలనేది మనం మార్చుకోవాలి. మరి ఇంకా ఈ సాహసం గురించి నెక్స్ట్ మరి ఇంకా మనం ఏం తెలుసు అంటే నెక్స్ట్ ఏమన్నారంటే మరి ఈ ఆత్మస్థితిలో ఉన్నవారు మరి వాళ్ళు చేసే సాహసాలు వేరుగా ఉంటాయి. మరి ఈ ఆత్మ సాహసాన్నే ఇష్టపడుతుంది. మరి ఆత్మకి ఈ పైనుంచి వచ్చేటప్పుడు మరి మనం ఏదో ఒక సాహసోపేతమైన ఒక ల ఒకటి అధిగమించాలనే మనం అది ఎంచుకొనే వస్తాం. మరి ఆత్మ సాహసం ఎప్పుడు కూడా సాహసం చేయాలనే అనుకుంటుందన్నమాట. ఈ శరీరం యొక్క కోరిక ఏంటంటే ఆకలి తీర్చుకోవడం. మరి ఇక్కడ నేను శరీరం అన్నట్టుగా జీవిస్తున్న వాళ్ళు మరి ఆ తిండి గురించి వాటి గురించే ఆలోచిస్తారు. మరి ఆత్మవత్ జీవితం జీవించాలి అంటే మరి ఇక్కడ నేను ఆత్మ అన్నట్టుగా జీవించేవారు మరి వారు ఆత్మస్థితిలో మరి వాళ్ళ యొక్క జీవితం సాహసోపేతమైన జీవితం సహజ సిద్ధంగా ఉంటుంది వాళ్ళకి. మరి మరి ఆత్మ అన్నట్టుగా జీవించేవారు ఎన్నో సాహసోపేతమైన కార్యాలు వాళ్ళకి అది సహజ లక్షణంగా ఉంటుంది. మరి వాళ్ళు ఈ సత్యాన్ని చెప్పడం, ఈ సత్యంలో జీవించడం, సత్యాన్ని ఆశ్రయించడం మరి ఇవన్నీ కూడా ఎంతో మరి సాహసోపేతమైన జీవితమే. ఎందుకు అంటే మరి ఆ సత్యాన్ని ఆశ్రయించడం అంటే ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా ఆ సత్యాన్ని ఆశ్రయించడం, మరి సత్యాన్ని బోధించడం అంటే అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధించడం, మరి ఆ సత్యంలో జీవించడం అంటే మరి అదొక ఛాలెంజింగ్. ప్రతిరోజు ఎన్నో పరీక్షలు ఉంటాయి. ప్రతి క్షణం మరి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అదంతా ఈజీ ఏం కాదు. చాలా సాహసమే అన్నట్లే. మరి ఆ విధంగా ఆత్మస్థితిలో జీవించడం అంటే. మరి ఇంకా మనము గమనిస్తే ఆత్మస్థితిలో జీవిస్తున్నప్పుడు మరి మనం ఎవరి మాటలు పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని వాళ్ళు పట్టించుకోరు. మరి వారు పత్రికని మనం గమనిస్తే మరి ఆయన ఈ 18 ఆదర్శ సూత్రాల్లో కూడా విగ్రహారాధన కాదు, సత్యారాధన చేయాలని చెప్పారు. మరి అది చెప్పడం అంటే మరి అది ఎంతో సాహసమే. ఎందుకంటే మరి అందరూ విగ్రహారాధన వద్దు అంటే అక్కడ ఎంతో ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆయన ఎవరేమనుకున్నా సరే అంటే సత్యాన్నే చెప్తారు వాళ్ళు. మరి తటవర్తి రాఘవరావు సారైనా మరి ఈ విగ్రహారాధన గురించి కూడా మనకి ఎంతో అర్థమయ్యేలాగా మరి 120+ ఎపిసోడ్స్ చెప్పారు. అంటే అక్కడ వాళ్ళు ఎవరేమన్నా సరే పట్టించుకోరు. సత్యాన్నే చెప్తారు. మరి ఆ సత్యాన్ని మనం విగ్రహాన్ని కాదు విగ్రహాన్ని ఆశ్రయిస్తే మరి మనం జీవితంలో ఎటువంటి లాభం పొందలేము. మరి ఆ సత్యాన్ని ఆశ్రయించినప్పుడే మనం ఆ లాభాన్ని పొందగలుగుతాం.
మరి మన యొక్క దుఃఖంలో నుంచి కూడా బయటపడగలుగుతాం. మరి అందువల్లనే వారు మరి మన యొక్క జీవిత వృధా కాకుండా మరి ఇంత గొప్ప సత్యాన్ని మరి కుండబద్దలు కొట్టినట్లుగా మరి చెప్పడం జరిగింది. విగ్రహారాధన కాదు, వద్దు సత్యారాధనే చెయ్యాలి అని. మరి అక్కడ వాళ్ళు ఈ జనాకర్షణ గురించి గాని, ధనాకర్షణ గురించి గాని ఆలోచించలేదు. మరి అలా ఆలోచించే వాళ్ళైతే ఈ విగ్రహారాధన వద్దు అనగానే ఎంతో మంది వెంటనే ముందే ఈ ధ్యానం వద్దు ఏమొద్దు అని వెనక్కి పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి అంటే అక్కడ వాళ్ళ ఆత్మస్థితిని బట్టి వారు అలా అనుకుంటారు అంతే. మరి వాళ్ళ జనం గురించి గాని, ధనం గురించి గాని ఆలోచించరు. వాళ్ళు సత్యమే చెప్తారు. మరి మరి భగవంతుడు కూడా చూసేది మన మనం మనం ఎప్పుడు కూడా లోకం దృష్టిలో లోకంలో అందరి దృష్టిలో గొప్పగా ఉంటాం కాదు. భగవంతుడి దృష్టిలో గొప్పగా ఉండాలి. మరి ఆ విధంగా జీవించాలి. మరి అదే విధంగా పత్రి గారు ఇంకా ఏం చెప్పారంటే మరి మాంసాహారం కూడా వద్దని ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన నేను ఈ భూమి మీదకి వచ్చిందే ఈ మాంసాహారాన్ని ఆపించడానికి అని అది మరి ఆయన అది దాని గురించే మీరందరూ ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదు. ముందు మాంసాహారం మానేయండి అంటారు. అంటే మరి అది కూడా మాంసాహారం అనగానే కూడా మరి ఫస్ట్ అది కూడా వెంటనే వెనికిళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అంటే ఆ నోటి రుచి కోసం ఆ మనకెందుకు ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటే హ్యాపీగా లైఫ్ ఉండక ఇవన్నీ మనకెందుకు అనుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ వాళ్ళు ఆ మాంసం తినడం వల్ల ఎంత నష్టపోతాము అన్న విషయం వారికి తెలుసు కాబట్టే మరి మాంసం కూడా వద్దని అది కూడా నిర్మోహమాటంగా చెప్తారు. మరి తటవతి రాఘవరావు సార్ కూడా క్లాసులకి సార్ జూమ్ లో అన్నారు. అంటే కొంతమంది మాంసాహారం గురించి చెప్పొద్దు అని ముందే చెప్పేవారట. కానీ సారు ఆ విషయమే చెప్పేవాళ్ళంట అక్కడ. ఎందుకు అంటే ఆ కనీసం ఎవరో విన్న వాళ్ళల్లో ఒక్కళ్ళన్నా మారుతారు కదా, మరి ఆ జీవుల యొక్క హింస ఆగుతుంది కదా అని. మరి ఆ విధంగా వాళ్ళు ఏంటంటే సత్యమే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తారు కానీ అక్కడ వాళ్ళు జనం గురించి ఆలోచించరు. జనాకర్షణ కావాలి నాకు, ఇంతమంది ఫాలో అవ్వాలని వాళ్ళు ఆలోచించరు. సత్యాన్నే చెప్తారు. మరి ఆ విధంగా ఈ సత్యాన్ని నిర్భయంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం కూడా ఒక గొప్ప సాహసోపేతమైన కార్యమే. మరి ఇంకా మనం ఇట్లా ఇలా జీవించినప్పుడే మనం పైలోకాలకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఎన్నో మార్పులు పడతాయి. మరి పైలోకాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, మరి నువ్వు ఈ జన్మ ఏం సాధించొచ్చావు, ఏమి నేర్చుకున్నావు అని అడుగుతారు. మరి మరి నేను ఏమి నేర్చుకోలేదు అంటే వాళ్ళు అంటారు, మరి ఇన్ని భయాలతో ఎందుకు జీవించావు నువ్వు, మరి ఇట్లా ఏమి నేర్చుకోకపోతే మరి ఇట్లా ఎన్ని జన్మలు తీసుకుంటావు అని వాళ్ళు అడుగుతారు. మరి మనం పై జన్మల్లో కూడా మనం ఇంకా ఈ పాఠాలు నేర్చుకుంటేనే మరి మనం ఉన్నతమైన లోకాలకి అక్కడ వెళ్ళగలుగుతాం. మరి జ్ఞానాన్ని మనం పొందినప్పుడే మరి మనం ఆ ఉన్నత లోకాలకి వెళ్ళగలుగుతాం. లేదంటే ఆ జనాలోకం వరకు ఆ వెళ్ళడం అంటే ఈ పాపాలు పుణ్యాలు చేసి బోరలోకం సువర్లోకం వెళ్ళడం, మరి అవి అనుభవించి అక్కడ మళ్ళీ జనాలోకం వెళ్ళి మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవడం. మరి అక్కడ జనాలోకమే దాటలేకుండా మరి అక్కడే ఎన్నో జన్మలు పడతాయి. మరి మనం ఆ మార్కులు సంపాదించుకున్నప్పుడే మనం జ్ఞానాన్ని పొందుతూ మరి తెలుసుకున్నవి ఆచరిస్తూ ఉన్నప్పుడే మనం మార్కులు సంపాదిస్తాం. అప్పుడే మనం కనీసం ఆ జనాలోకమైనా దాటగలుగుతాం. మరి మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు. మరి రాసేటప్పుడు వాళ్ళు అక్కడ ఎగ్జామ్ హాల్లో వాళ్ళు ఏం రాసినా రాయకపోయినా ఎవరేమనరు. కానీ మరి మార్కులు ఇచ్చినప్పుడు ఆ స్కూల్లో టీచరు
మరి ఎందుకు సరిగ్గా రాయలేదని అప్పుడు అడుగుతారు. మరి అప్పుడు ఆ కుర్రవాడు నాకు ఇంట్లో ఆ పని ఉంది, ఈ పని ఉంది, మరి నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఇలాగా ఏదో ఒక సాకు చెప్తే మరి ఆ పాస్ అవ్వడు కదా! మరి అదే క్లాస్‌లో మళ్ళీ చదవాల్సి వస్తుంది. మరి అదే విధంగా మరి మనం కూడా ఈ ధ్యాన మార్గంలోకొచ్చాము. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలోకి వచ్చి మరి మనం సత్యాన్ని ఆశ్రయిస్తున్నాం. మరి మనం కూడా నాకు ఇంట్లో ఈ ధ్యానం చేయడానికి మరి మా భర్త పరంగా ఇబ్బందులున్నాయి. నా భార్య ఆవిడ గూడా ఇబ్బంది పెడుతుంది. మరి మా పిల్లలు ఒప్పుకోవట్లేదు. మా కుటుంబ సభ్యుల పరంగా ఇబ్బందులున్నాయని ఇవన్నీ, లేదంటే మా పిల్లలు చిన్నవాళ్ళు. మరి వాళ్ళు చదువులయిపోవాలి. వాళ్ళు ఉద్యోగం చేస్తే అప్పుడు నేను పూర్తిగా నా సమయాన్ని మొత్తం ఇందులోనే ఉంచుతాను. మా పిల్లల పెళ్ళిళ్ళవ్వాలి. వాళ్ళ బాధ్యతలున్నాయి. మరి మనవళ్ళు పుడితే వాళ్ళని ఒక 4, 5 సంవత్సరాలు పెంచాక అప్పుడు పూర్తిగా ఇందులోనే అనంటారు. మరి ఇలాంటి సాకులన్నీ చెప్తే మరి మనకు ఉపయోగం లేదు. మరి ధ్యాన మార్గంలోకి రాకముందు ఆ విషయం వేరు. అప్పుడు మనకి తెలియదు. అసలు ముందు మనం ఈ ఆత్మ అన్న విషయం గూడా అవగాహన లేదు గాబట్టి అప్పుడు వేరు. ఇప్పుడు మరి మనం అందరం కూడా ఆ భగవంతుడి కృప మన మీద, ఆ పరమాత్మ కృప మన మీద ఉండడం వల్లనే ఇంత గొప్ప శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలోకి మరి పత్రి గారు, తటవర్తి రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మగారు అలా లైవ్ గురిస్తో మనం ఉన్నాం. మరి మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టే మరి వాళ్ళతో కలిసి మనం రోజు ఆహ్, ఎన్నో ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు ప్రతి సంవత్సరం మరి జూమ్‌లో రోజు తెలుసుకుంటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి. మరి అదెంతో అదృష్టం ఉండబట్టే. మరి ఇన్ని తెలుసుకొని గూడా మరి ఇవన్నీ సాకులు చెప్తే మరి మనకి ఉపయోగం లేదు. మరింకా మేమంటే ఇక్కడ దూరంగా ఉన్నాం. మరి ఇండియాలో ఉన్నోళ్ళకైతే మరి సారు 3 డేస్ సెషన్స్‌కి వెళ్ళడానికి ఎంతో అద్భుతమైన అవకాశం. మరి నిజంగానే చూస్తే ఇప్పుడు జూమ్‌లో ఎవ్రీ మంత్ 3 డేస్ సెషన్స్‌కి అటెండ్ అయిన వాళ్ళు అందరూ కూడా అందరూ మంచి మాస్టర్‌లుగా తయారయ్యి మరి అన్ని ఊర్లు తిరిగి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి వాళ్ళని చూస్తున్నాను నేను గూడా మరి జూమ్‌లో. భీమవరం వెళ్ళకముందు ఎలా ఉన్నారు? మరి ప్రతి నెల వెళ్ళిన తర్వాత వాళ్ళెంత చక్కగా క్లాసెస్ చెప్తున్నారు. మరి ఎంత చక్కగా అన్ని ఊర్లు తిరిగి వాళ్ళ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో గాని, మరి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఊర్లకెళ్ళి గాని, మరి ఇంత ఈ జ్ఞానాన్ని అందరికి అందిస్తున్నారు. అంటే మరొక మాస్టర్‌గా తయారవ్వాలంటే మరి భీమవరంకి వెళ్ళి అంత గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఎంతో అదృష్టం. మరి అంతే అట్లాంటి అవకాశం మనకున్నప్పుడే ఉపయోగించుకోవాలి. మరి ఆ విధంగా మనం అప్పుడే మార్కులు సంపాదిస్తాము. మరి అప్పుడే మనం పైలోకాల్లో గూడా అక్కడికెళ్ళినప్పుడు గూడా ఈ మనం అనుకున్న ఈ వచ్చిన ప్రణాళిక ప్రకారం కంటే గూడా ఇంకా ఎక్కువే సాధించి మరి ఇంకా ఎక్కువ మార్కులు సంపాదించుకోగలుగుతాం. మరక్కడ సార్ అంటారు, మరి జూమ్‌లో రోజు జాయిన్ అయ్యేవాళ్ళు గాని, భీమవరం వచ్చేవాళ్ళు గాని, ఈ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, ఈ సత్యాన్నే చెప్పేవాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా ఆచరించి చెప్తున్నప్పుడు, దేహాన్ని వదిలినప్పుడు మరి వారు ఊహించినటువంటి ఎంతో గొప్ప లోకాలకు వెళ్తారు అని. మరి నిజంగానే మరి మనం అలా మార్కులు సంపాదించుకోవాలంటే మరి సద్గురువులు మరి మనకి ఎంతో అదృష్టం ఉండబట్టి మనకి లభించారు. మన పూర్వజన్మ సుకృతం వల్ల. మరి మనం నిజంగానే అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. మరి ఆ విధంగా గొప్ప మార్కులు సంపాదించుకోవాలి. మరింకా పత్రి గారు ఏమని చెప్తారు అంటే, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం గూడా ఎంతో గొప్ప సాహసమైన పని అని. మరి ఈ పాయింట్ ఇన్నప్పుడు గూడా నాకనిపిచ్చింది. మరి ఇంతకుముందు ఎప్పుడు
ఈ మన రజోగుణంలో ఉన్న సాహసాలు అవి విన్నప్పుడు అదే గొప్ప సాహసం అనుకునేదాన్ని నేను. మరి సారు ఇవన్నీ చెప్పి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయటం అన్నిటికంటే గొప్ప సాహసం అన్నారు. అని పత్రి గారు చెప్పారు అన్నప్పుడు నిజమే మరి అనిపించింది. ఎందుకు అంటే మరి ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తూ మరి మన మనసు శుద్ధి చేసుకోవాలంటే మరి ఎంతో కష్టపడాలి. అంత ఈజీ ఏం కాదు. మరి మన మనసు శుద్ధి జరగాలంటే మనం ఫస్టు మనసు మరి ధ్యాన మార్గంలోకి రాకముందు చంచలంగా ఉంటుంది. మరి వచ్చాక గూడా ఇప్పటికి గూడా ఇన్ని సంవత్సరాలు ఇంత సాధన చేస్తున్నా మరి మనం ఈ చంచలంగా ఉన్న మనసుని ముందు నిశ్చలం చేసుకోవడం, మరి నిర్మలం చేసుకోవడం, ఆ శుద్ధత్వం పొందుతూ మరి సా మరి ఆ నిర్గుణ స్థాయికి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి అన్నది మనకు అర్థమవుతుంది. ఇంత జ్ఞానాన్ని వింటున్నామా? మనకు ఖచ్చితంగా ఆ విషయం ఇప్పుడు ఎంత కష్టం. ఒక ఆ నిర్మల స్థితికి రావడానికే ఎంత కష్టం, ఎంత కష్టపడాలి మనం. మరి ఆహార నియమాలు పాటిస్తూ, మరి ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరిస్తూ తీవ్ర సాధన చేస్తేనే ఆ మనసు శుద్ధి జరుగుతుంది. మరి అప్పుడే మనం ఇంకా ఈ గుణాలు మార్చుకోవడానికి అంటే ఈ నిశ్చలం నుంచి నిర్మలం, నిర్మలం నుంచి మరి నిర్గుణంలోకి ఈ చంచలంలో నుంచి నిశ్చలం, నిశ్చలంలో నుంచి నిర్మలం, నిర్మలంలో నుంచి నిర్గుణంలోకి వెళ్ళాలంటే మరి ఎంత కష్టపడాలన్నది మనం అది మన అనుభవం మనకు తెలుస్తుంది. మరి ఇట్లా ధ్యానం చేస్తున్నప్పుడు మరింత తీవ్రంగా సాధన చేస్తూ ఉన్నప్పుడు మరి మనకి ఈ థర్డ్ ఐ రావడం గాని, మరి మనకి ఇవన్నీ గూడా మనకి ఆ ప్రకృతి మనకు అర్హత ఉంటే ఇస్తుంది. మరి మనం ఏంటంటే ఇక్కడ చేయాల్సింది చెయ్యాలి. చేయాల్సింది చేస్తూ ఉన్నప్పుడు మరి రావాల్సిన టైంకి అయ్యొస్తాయి. మనం వాటి గురించి ఏమీ అంత ఆలోచించాల్సిన పని లేదు. మరి ఈ విధంగా మనం ఆహ్, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం అనేది, మరొక ఆత్మస్థితిలో జీవించడం అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక మొసళ్ళున్న సరస్సులో దిగడం లాంటిది. మరి ఆ మొసళ్ళున్న సరస్సులో దిగితే ఎలా ఉంటుంది మన పరిస్థితి? అంత కష్టం. మరి మనకు చెప్తారు అమ్మగారు, ఈ ఆధ్యాత్మిక జీవితం అన్నది ఒక కత్తి మీద సాము లాంటిది అని. మరి మనకంత ఆషామాషి కాదు. మనం ఈ ఈ ఎన్నో రకాలుగా మరి ఎంతో జాగ్రత్తలు తీసుకొని, ఎంతో సూక్ష్మాతి సూక్ష్మంగా మరి సారు, అమ్మగారు చెప్పే విషయాలు వింటున్నప్పుడు, మరి మనలో ఎన్ని సరిచేసుకోవాలి, ఇంకా ఎంత చెడు తొలగించుకోవాలి, ఇంకా ఎన్ని నేర్చుకోవాలి, మరి ఇంకా మనలో ఉన్న లోపాలు మనం ముందు దృష్టి పెట్టాల్సింది మనలో ఉన్న లోపాల మీద మనం దృష్టి పెట్టాలి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మరి మన మీద దృష్టి పెట్టి ముందు మనలో ఉన్న లోపాలను మనం సరిచేసుకుంటే, మనం ఆటోమేటిక్‌గా ఆ పరమాత్మ మనకి మనం చేయాల్సింది చేస్తూ ఉన్నప్పుడు, మనకి ఆటోమేటిక్‌గా ఆ పరమాత్మ, ఆ ప్రకృతి, సద్గురువులు వారి యొక్క కృపతో మనకి ఆ అవకాశాలు ప్రకృతి కల్పిస్తుంది. మరి మన ఈ ఆత్మస్థితిలో జీవిస్తున్న వారికి మరి ఆ ప్రకృతి యొక్క సహకారం ఎంతో ఉంటుంది. మరి ప్రకృతి నిరంతరం వాళ్ళని కాపాడుతూనే ఉంటుంది. మరి మనం అంటే ఒక బుద్ధుడి గురించి తెలుసుకుంటే, మరాయన ఆ రాజ్యాన్ని అప్పుడే పుట్టిన బిడ్డని వదిలి, ఈ లోకంలో ఉన్న దుఃఖాన్ని అందరూ ఎందుకు ఇంత దుఃఖంలో ఉన్నారు? మరి అందరి యొక్క దుఃఖాన్ని తొలగించాలని మరాయన ఆ రాజ్యాన్ని అప్పుడే పెట్టిన బిడ్డను వదిలి, మరి అరణ్యాలకు వెళ్లి ఎంతో తీవ్ర సాధన చేశారు. ఆ శరీరాన్ని శుష్కింపజేసుకొని. మరాయనకి అప్పుడు ఎంతో మంది ప్రకృతి దేవతలు ఆయన శరీరాన్ని కాపాడటానికి నిరంతరం వాళ్ళు ఆయన్ని కాపాడుతూనే ఉన్నారంట. అంటే ఎందుకు కాపాడారు వాళ్ళు? ఈయన ఈ జ్ఞానాన్ని పొందితే ఈయన వల్ల లోకంలో ఉన్న దుఃఖం తొలగిపోతుంది అని ఆ ప్రకృతి దేవతలు నిరంతరం ఆ బుద్ధుడు ధ్యానం చేస్తున్నప్పుడు కాపాడారంట. అమ్మగారు చెప్పారు.
మరి వారు ఆ ఆత్మస్థితిలో మరొక పత్రిగారు గాని, తటవర్తి రాఘవరావు సారు, రాజలక్ష్మి అమ్మగారు మరి వాళ్ళ ఆత్మస్థితిలో జీవిస్తున్నవారు. మరి వారికి ఆ ప్రకృతి నిరంతరం వారిని రక్షిస్తూనే ఉంటుంది. మరి లోక కళ్యాణం కోసం వారు కృషి చేస్తున్నప్పుడు ఆ పరమాత్మ కృప వారి మీద ఖచ్చితంగా ఉంటుంది. మరి భగవద్గీతలో కూడా చెప్తాడు, నా మీద మీ దృష్టి పెట్టండి, మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని. మరి మనం కూడా ఆ పరమాత్మ మీద దృష్టి పెట్టితే ఇవన్నీ కూడా ఆ పక్కనున్న సమస్యలు అవన్నీ కూడా వాటంతట అవే సర్దుకుంటాయి. మరి ఈ విధంగా మనం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నప్పుడు మరి కుటుంబ పరంగా ఏదన్నా ఇబ్బందులు వస్తున్నా సరే మనం ఇందులో నుంచి బయటకు వెళ్ళకూడదు. మరి ఇదంతా అట్లా వెళ్తే మనమే నష్టపోతాం. మరి మనం ఈ విధంగా ఎన్నో పరీక్షల్ని అధిగమిస్తూ మరి ఎంతో నేర్చుకోవాలి. మరి ఈ విధంగా మనం నేర్చుకుంటూ మనం ఉన్నప్పుడే మనం జ్ఞానాన్ని పొందుతాము. మరి మనం ఆ ఉన్నతమైన లోకాలకు వెళ్ళగలుగుతాం. మరి అంటే ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఇక్కడ ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళు చేసే సాహసాలు ఒక రకంగా ఉన్నాయి. సాత్విక గుణంలో ఉన్నవారు చేసే సాహసాలు ఒక రకంగా ఉంటాయి. మరి ఈ నిర్గుణంలో ఉన్నవారు, ఆత్మస్థితిలో ఉన్నవారు చేసే సాహసాలు ఇంకొక రకంగా ఉంటాయి. మరి ఈ విధంగా మనం ఆత్మస్థితిలో ఉన్నవారు చేసే సాహసాలు ఇంకా మరి వారు ఆ ఆత్మలాగే జీవిస్తారు, సత్యాన్నే బోధిస్తారు, సత్యంలో జీవిస్తారు, సత్యము ఆశ్రయిస్తారు. మరి వాళ్ళు మరి నిరంతరం లోక కళ్యాణం కోసమే కృషి చేస్తారు. వారి గురించి వారు ఆలోచించరు. మరి ఆ విధంగా ఉంటారు వాళ్ళు. మరి మనం ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ మరి ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా మరి మనం ఈ జ్ఞానాన్ని ఈ పొందు అంటే ఇప్పుడు మనం ఈ స్టేజెస్ తెలుసుకున్నాం. ఈ రజోగుణం, సాత్వికం, శుద్ధ సాత్వికం, నిర్గుణంలో ఉన్నప్పుడు ఎలా మనం ఈ సాహసాలు చేస్తాం అనేది. మరి మనం అందరం కూడా ఇక్కడ ఈ సాహసం చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఈ క్లాసెస్ చెప్తున్నాము. క్లాసెస్ చెప్తున్నప్పుడు అక్కడ జయాపజయాలతో కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆ క్లాసు ఎంతమంది వింటున్నారు, మరి నేను వెళ్ళి ఒక క్లాస్ చెప్తుంటే ఎంతమంది వస్తున్నారు, ఇలాంటివి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము మనకు అవకాశం వచ్చింది, ఒక క్లాస్ చెప్పడానికి ఒక అవకాశం వస్తే మనం అక్కడ చేయాల్సింది చెయ్యాలి అంతే. అంతేగాని మరి నేను చెప్తున్నప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యారు, మరి తర్వాత ఇది ఎంతమంది చూశారు, మరి ఏదన్నా ఒక ఊరికి వెళ్ళి చెప్పే అవకాశం వస్తే మరి ఎంతమంది ఉంటేనే ఎంతమంది వస్తే బాగుంటుంది కదా, అట్లా తక్కువ మంది వస్తే అట్లా నిరుత్సాహపడాల్సిన పని లేదు. మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనకి అక్కడ జనంతో పని లేదు. మనం వెళ్ళిన చోట సత్యం చెప్పాలి. అది మనం ముఖ్యంగా ఎరుకలో ఉంచుకోవాల్సిన విషయం. మరి ఈ విధంగా మనం మాస్టర్స్ గా ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఎన్నో నేర్చుకోవాలి. మరి మనం ఇట్లా నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఈ ఇవన్నీ నేర్చుకోవడానికి కూడా ఒకే జన్మ సరిపోదు కాబట్టి మనకి పత్రిగారు 400 నుంచి 500 జన్మలు పడుతుంది అని చెప్పారు. మరి అక్కడ అందువల్లనే మనం ఈ పురుష దేహంతోనో స్త్రీ దేహంతోనో ఈ పాఠాలు నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం. మరి ఆ పురుష దేహంతో ఆ లక్షణాలు నేర్చుకొని స్త్రీ దేహంతో ఆ లక్షణాలు నేర్చుకున్నప్పుడు మరి మనకు అక్కడ జన్మలు జన్మలు తగ్గిపోతాయి. మరి ఇంకా ఆ అర్ధనారీశ్వర తత్వం మనం పొందగలుగుతాం. ఆ పూర్ణాత్మ స్థాయికి ఆ చివరి జన్మలో ఉన్న వారిని చూసినప్పుడు మరి మనకు అర్థమవుతుంది. మన ముగ్గురు సద్గురువులను చూసినప్పుడు మరి వాళ్ళు పూర్తిగా ఈ అన్ని లక్షణాలన్నీ
వాళ్ళ సంపాదించుకున్నారు కాబట్టి మరి ఆ ప్రేమ, ఓర్పు, సహనము, త్యాగము, పవిత్రత, మరి ఆ ధైర్యము, వీరత్వం, మరి సాహసం, చొరవ, నిర్భయం, ఇవన్నీ లక్షణాలన్నీ కూడా వాళ్ళల్లో ఉన్నాయి. అన్ని అనుభవాలు అయిపోయాయి. మరి లోక కళ్యాణం కోసం వచ్చారు కాబట్టి మరి అవన్నీ వాళ్ళకు కూడా సహజ లక్షణాలుగా ఉంటాయి. అవన్నీ కూడా వారికి సహజంగానే ఉంటాయి. మరి ఆ విధంగా మరి మనకు ఆ పూర్ణాత్మ మనల్ని ఈ మనకిచ్చిన లక్ష్యం కూడా మరి ఆ పూర్ణాత్మ స్థాయికి ఎదిగిన వాళ్ళు మరి వాళ్ళు ఎన్నో లోకాలను క్రియేట్ చేస్తారు. ఎన్నో జీవుల్ని క్రియేట్ చేస్తారు. మరి అంత జ్ఞానం పొందాలి. అదంతా దానికి మరి ఎంత జ్ఞానం సంపాదించాలి మరి మనం. ఇప్పుడు మనం ఇప్పుడు టెక్నాలజీ వైద్యుగా చూస్తే ఒక వస్తువుని తయారు చేయాలంటేనే మరి ఆ సైంటిస్టులు ఎన్నో సంవత్సరాలు ఉపయోగిస్తారు. కాలాన్ని వాళ్ళకు అన్ని సంవత్సరాలు పడుతుంది. మరి వాళ్ళెంతో కృషి చేస్తారు. మరి అక్కడ పూర్ణాత్మ స్థాయికి ఎదిగి మరి అక్కడ మనం కో క్రియేటర్స్ అయ్యి వారు ఇన్ని సృష్టి చేయాలంటే మరి వాళ్ళకి ఎంతో జ్ఞానం పొందాలి. మరి అంత జ్ఞానం పొందడానికే మరి ఇన్ని జన్మలు పడతాయి. స్త్రీగానో, పురుషుడుగానో ఇలా ముందు 84 లక్షల జీవరాశులు అయిపోయాక మరి మానవ జన్మలో ప్రవేశించాక మరి స్త్రీగా, పురుషుడిగా ఈ లక్షణాలన్నీ మనం నేర్చుకొని మరి ఆ చివరగా ఆ పూర్ణాత్మ స్థాయికి వచ్చినప్పుడు మనం చెప్పుకునే లోకంలో మహాత్ములు అందరిలాగా మరి మనం కూడా దేవుళ్ళలాగా పిలువబడతాం. మరి అవన్నీ నేర్చుకోవడానికే మనలో ఉన్న ఈ ఈ ఈ ఈ చెడుని మొత్తం తొలగించుకోవడానికే మరి ఇదంతా ఈ ధ్యానం అన్నది ఇన్ని లక్షణాలు నేర్చుకోవడానికే మరి ఈ విధంగా మనం ఆ పూర్ణాత్మ స్థాయికి ఎదగడానికి మరి ఇన్ని జన్మలు ఈ దేహం తీసుకుంటున్నాం. అంతేగాని మనం స్త్రీ కాదు, మనం పురుషుడు కాదు, మనం ఆత్మలము అన్న విషయం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అది మన యొక్క సహజ లక్షణంగా అవ్వాలి. మరి మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ తటవర్తి రాఘవరావు సార్కి నా జ్ఞానాన్ని ఇచ్చినందుకు, నా గురువులైన బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి అమ్మగారికి, మరి ప్రసన్న మేడంకి, ఎల్లయ్య సార్కి, ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. మేడం. సారీ సార్ చెప్పండి. రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. నేను ఆఫ్ చేస్తాను.